జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం. ప్రముఖులతో పరిచయం అనే కార్యక్రమంలో ఈ రోజున మన స్టూడియోకి విచ్చేసిన ప్రముఖ సినీ రచయిత డాక్టర్ పి రాజేంద్ర కుమార్. వీరు సుమారుగా మన సినిమా రంగంలో 70కి పైచిలుకు సినిమాలకి ఆయన రచయితగా పనిచేశారు. అలాగే వీరు విద్యాభ్యాసం చూస్తే ఎంఏ, ఎల్ఎల్ఎం, పిహెచ్డి చేశారు. దీనితో పాటు వీరు రాసిన 70-80 సినిమాల్లో సూపర్ హిట్ సినిమాలు సుమారుగా 16 ఉన్నాయి. అంటే అవన్నీ మనకి చాలా, మన పేరు వింటే చాలా సుపరిచితమైన సినిమాలు, మనకి టాప్ సినిమాలు ఉన్నాయి. అలాంటి ఒక ప్రముఖ రచయిత ఈరోజు మన స్టూడియోకి రావటం మన అదృష్టం. వారిని అడిగి సినీ రంగ విశేషాలతో పాటు అసలు ఈ యొక్క రంగానికి వారు ఎలా వచ్చారు, దీనికి ప్రేరణ ఎలా కలిగింది, వారి యొక్క పూర్వపు నేపథ్యాన్ని, అలాగే సినీ రంగంలో వారికి ఎలాంటి అవకాశాలు ఎవరెవరు ఇచ్చారు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. అనేక ఆసక్తికరమైన విషయాలు, అంటే సినీ రంగంలో రచయితలు చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ లైమ్ లైట్ లోకి రావడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. సో దీనికి కారణాలు ఏంటి, ఇండస్ట్రీలో ఉన్న అనేక విషయాల్ని మనం వారి ద్వారా తెలియజేసుకుందాం. నమస్తే అండి రాజేంద్ర కుమార్ గారు. నమస్తే సార్, యాక్చువల్గా మీ యొక్క నేపథ్యం, అంటే మీరు అసలు ఏ ఊరు నుంచి వచ్చారు, మీరు ఏ ప్రాంతానికి చెందినవారు, అలాగే మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీ తల్లిదండ్రుల్ని ఒకసారి మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకుంటూ మాకు పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా జీకే స్టూడియో ద్వారా ఇలా ప్రేక్షకులతో మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా సంతోషపడుతున్నాను. నా పేరు రాజేంద్ర కుమార్. మా స్వస్థలం నెల్లూరు. నేను పుట్టి పెరిగిందంతా నెల్లూరులోనే, చదువుకుంది అక్కడే. మా అమ్మగారు సత్యవతమ్మ గారు, మా నాన్నగారు వేణుగోపాలరావు గారు. నేను అక్కడ విద్యాభ్యాసం అంతా అక్కడ చదువుకున్నాను. తర్వాత లా చేశాను నెల్లూరు లా కాలేజీలో. తర్వాత నాగపూర్లో ఎల్ఎల్ఎం చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్గా పిహెచ్డి చేసి డాక్టరేట్ కూడా పొంది ఈరోజు మీ ముందు డాక్టర్ రాజేంద్ర కుమార్గా నా యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్తో ఉన్నాను. సార్, ఇలాగ మీరు ఇంత ఉన్నత విద్యని అభ్యసించిన మీరు, అంటే ఉన్నత విద్యను అభ్యసిస్తే సినిమా రంగంలోకి రాకూడదని నేను అనట్లేదు, కానీ అలాంటి ఆసక్తి మీకు కలగటానికి, అందులో రచనా రంగం మీద కలగటానికి మీకు ఫస్ట్ స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరు? నాకు ఫస్ట్ స్ఫూర్తినిచ్చిన వ్యక్తి అంటే, నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ సినిమాలు చూసేవాడిని. సినిమా పిచ్చి అందరికీ ఉంటుంది. ఆ సినిమాలు చూస్తున్నప్పుడు నేను అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానిగా ఉండేవాడిని. నాకు స్ఫూర్తినిచ్చిన రచయిత, నాకు స్ఫూర్తినిచ్చిన సినిమా, నన్ను సినిమా రచన వైపు ఒక ప్రోత్సహించిన, ప్రేరేపించిన సినిమా ఏమిటంటే అక్కినేని నాగేశ్వరరావు గారి మోగ మనసులు సినిమా. ఆ మోగ మనసులు సినిమా చూసి అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారి నటన, ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వ ప్రతిభ, ముఖ్యంగా ఆత్రేయ గారి మాటలు, పాటలు నన్ను ఇన్స్పైర్ చేసి నాకే తెలియకుండా నన్ను ఒక రచయితని చేశాయి. తర్వాత నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీగా జాయిన్ అయినప్పుడు స్టేట్ బ్యాంకులో చాలామంది కళాకారులు ఉన్నారు. అప్పట్లో కోట శ్రీనివాసరావు గారు, కోట శంకర్రావు గారు, మన నెల్లూరులో సువానం శ్రీనివాసులు గారు ఆయన ఉండేవాడు, తంగిరాల శ్రీనివాసులు గారు ఉండేవాళ్ళు, ఎంఏ ఖాన్ అని ఉండేవాడు, వేణుగోపాల్ అని ఉండేవాళ్ళు. వాళ్ళందరూ చాలా బాగా నాటికలు వేసి స్టేట్ బ్యాంక్ కల్చరల్ కాంపిటీషన్స్లో వాళ్ళు ప్రదర్శిస్తుండేవాళ్ళు. వాళ్ళ సాంగత్యం, ఆ కాంపిటీషన్స్లోకి వెళ్ళడం, నాకు ఆల్రెడీ మోగ మనసుల తర్వాత వచ్చిన ఈ ప్రేరణ, వీటితో ముందు నేను ఒక నాటిక రచయితగా ప్రారంభమయ్యాను. దానికంటే ముందు ఇంకో వ్యక్తి గురించి కూడా నేను ముఖ్యంగా చెప్పాలి. వెన్నెలగంటి రాజేశ్వర ప్రసాద్. వెన్నెలగంటి అన్న పేరు మీకు తెలిసే ఉంటుంది. చాలా సినిమాలకు చాలా చాలా మంచి పాటలు రాశారు. అతను నేను బాల్య స్నేహితులము. అతను కూడా మా స్టేట్ బ్యాంక్లోనే పనిచేసేవారు. అతను నన్ను కొంచెం నాకన్నా ఒక 2-3 ఏళ్ళు పెద్ద అయినా అతను నన్ను ప్రోత్సహించి, బాబా నువ్వు రాయనేవాడు. సో అతని సాంగత్యం, అక్కడ శేషగిరీశ్వరు ఇంకో మిత్రుడు, ఇలా మేమందరం కలిసి చేస్తున్నప్పుడు మాకు ఒక అదృష్టం అనుకోండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది మన నెల్లూరు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నెల్లూరు అయినప్పుడు ఆయన గ్రూప్ అందరూ కూడా మేమందరం కలిసి ఉండేవాళ్ళం. కామేశ్వరరావు గారు అని చెప్పి ఆయన మిత్రుడు ఉండేవాడు.
ఆయన కూడా నాటకాలు అవి వేసి ఆయన నన్ను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి తీసుకెళ్ళి వెన్నెలకంటిని ఆయనే పరిచయం చేశాడు. నన్ను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కామేశ్వరరావు గారు పరిచయం చేస్తే వెన్నెలకంటికి అవకాశాలు కల్పించారు బాలు గారు. వెన్నెలకంటి పెద్ద గేయ రచయిత అయ్యాడు. తర్వాత ఆయన ద్వారా నాకు అవకాశాలు వచ్చాయి. మొట్టమొదటిగా సురేష్ కృష్ణ గారి డైరెక్షన్లో ఎంవి రావు అనే నా మిత్రుడు ప్రొడ్యూసర్గా నాకు తొలి అవకాశం కల్పించాడు. సాహసం అనే ఒక సినిమాకు జగతి బాబు గారు దాంట్లో హీరో. దానికి నేను రచనా సహకారం అన్న కార్డుతో నేను తొలి సినిమా రచయితగా ఎంటర్ అయ్యాను. సార్, నాటక రంగం మొదట మీరు ఒక నాటకం రాసే అన్నారు. సో నాటక రంగం నుంచి స్ట్రైట్ అవే సినిమా రంగానికి వెళ్ళారు. ఈ రెండిటి రచనా శైలి అంటే నాటక రంగంలో ఉండే రచనా శైలి డిఫరెంట్గా ఉంటుంది, సినిమా రంగానికి వస్తే ఆ రచనా శైలి డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఈ మార్పుని అంటే ఎలాగా తీసుకోగలిగారు, లేదా దీనికి ఏదైనా తర్ఫీదు ఉందా? అంటే రచనా సహకారం అందించారంటున్నారు కాబట్టి అసలు డైరెక్ట్ సినిమా రచయితకి ఈ రచనా సహకారం అందించే వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్? అదేం లేదు. ఇప్పుడు కథా రచయిత అని ఒక టైటిల్ కార్డు వేస్తారు, కథా సహకారం, రచనా సహకారం కార్డు వేస్తారు. అది ఏమవుతుందంటే కథ మీద కూర్చున్నప్పుడు ఒక మూల అంశం ఏదైతే ఉంటుందో అది ఒక రచయిత చెప్తాడు. చెప్పినప్పుడు ఇంకో రచయిత వచ్చి దానిలో బెటర్మెంట్స్ ఇంప్రూవైజేషన్స్ చేస్తారు. ఇంకో రచయిత చేత డైలాగులు రాయిస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఇది ఒక టీం వర్క్గా జరుగుతుంది. సో వాళ్ళ కంట్రిబ్యూషన్ పెట్టి టైటిల్ కార్డు వేసేటప్పుడు కథ ఒకరి పేరు వేస్తారు, సహకారం ఒకరి పేరు వేస్తారు, మాటలు ఒకరి పేరు వేస్తారు, స్క్రీన్ ప్లే ఇంకో కార్డు. స్క్రీన్ ప్లే అని చెప్పి ఇదంతా ట్రీట్మెంట్ చేసిన అతను ఉంటాడు కదా, అతని పేరు వేస్తారు. ఎక్కువగా దర్శకుడే స్క్రీన్ ప్లే దర్శకత్వం అని చెప్పి దర్శకుడే వేసుకుంటూ ఉంటారు. అలాగా మొదటి సినిమాకు వెన్నెలగంటి నేను కలిసి ఆ కథ అది రెడీ చేసినప్పుడు మా సురేష్ కృష్ణ గారు ఆయనదే మెయిన్ పాయింట్, కథ ఆయన పేరు వేసుకున్నారు, మాటలు వెన్నెలకంటి అని వేశారు, రచనా సహకారం అని చెప్పి నా కార్డు రచనా సహకారంతో మొదలైంది. ఒక కథ తీసుకున్నప్పుడు అంటే కథ అంటే జస్ట్ ఒక ఐడియా, అంటే నాకు అర్థమయ్యేట్టు నేను చెప్తున్నాను సార్, నన్ను మీరు కరెక్ట్ చేయొచ్చు. కథ అంటే ఒక ఐడియా, ఒక మూల కథ తీసుకుంటాం, సో అండ్ సో స్టోరీ అని. సో దీనిని ఈ కథా రచయితలు కూర్చొని దాన్ని ఇంప్రవైజ్ చేసి దానిలో ఇంకా భాగాన్ని పెంచి సంభాషణలు పెంచి ఈ సంభాషణ ఈ వ్యక్తి మాట్లాడితే దీనికి కౌంటర్ సంభాషణ ఎలా ఉంటుంది అన్న సిచ్యువేషన్స్ని కూడా పెంచే బాధ్యత కూడా ఈ యొక్క కథా రచయితల మీద ఉంటుందండి. అంటే టైటిల్ కార్డు వచ్చేటప్పటికి డివిజన్ ఆఫ్ వర్క్ మాదిరి స్క్రీన్ మీద కనపడతాయి, కానీ వర్క్ జరుగుతుంది, వంటకం రెడీ అవుతుంటుంది, అక్కడ కలెక్టివ్గా ఉంటుంది. అక్కడ నువ్వు కథ చెప్పు, నేను సహకారం అందిస్తాను, నువ్వు స్క్రీన్ ప్లే అందించు, నువ్వు డైలాగులు రాయి, అలా ఉండదు. అందరూ కలిసి వర్క్ చేస్తారు. వర్క్ ప్రపోర్షనేట్ గా కార్డు అలా వేస్తారు అంతే తప్పితే ఇట్ ఈజ్ ఎ కలెక్టివ్ టీమ్ వర్క్, అందరూ కలిసి చేస్తారు. సో అలా కాకపోతే మొత్తం అందరూ ఆ పాకంలో ఆ వంటలో అందరూ భాగస్వాములే, కానీ టైటిల్ కార్డ్స్ అనేది డిఫరెంట్గా పడతాయి. సార్, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక 70-80 సినిమాలకి మీరు రచయితగా పనిచేసినప్పుడు మీకు సంతృప్తినిచ్చినది నాకు ఈ కథ పట్ల కానీ ఈ కథలో నేను రాసిన మాటల పట్ల కానీ, సో రచయితగా నన్ను ఈ పాయింట్ ఈ డైలాగ్ ఎలివేట్ చేయటం వల్ల నాకు 4-5 సినిమాలకు అవకాశం వచ్చింది అన్న ఫస్ట్ మూవీ ఏది సార్ మిమ్మల్ని ఐడెంటిఫై చేసింది? చెప్పాలి మీకు. ఇప్పుడు సాహసం గురించి చెప్పాను, దానికి నేను రచనా సహకారం ఆ కథా సహకారం కార్డు వేశాను. అయిన తర్వాత ఆ సినిమా ద్వారా అప్పటికే మంచి దర్శకుడుగా తమిళ్లో తెలుగులో పేరు తెచ్చుకున్న సురేష్ కృష్ణ గారికి నేను దగ్గరయ్యాను. ఆయన అప్పటికే ప్రేమ అన్న సినిమా, తమిళ్లో సత్య అన్న సినిమా, మంచి మంచి సినిమా. కమల్ హాసన్ది, సురేష్ కృష్ణ గారిది ఫస్ట్ పిక్చర్. తర్వాత ప్రేమ అని వెంకటేష్ తో తెలుగులో చేశారు, రేవతి హీరోయిన్. అది కూడా పెద్ద సక్సెస్ అయింది. అది హిందీలో చేస్తున్నాడు ఆయన. ప్రేమ అన్న సినిమా హిందీలో చేస్తున్నాడు. దాంతో పాటుగా సల్మాన్ ఖాన్ హీరో. అదే సల్మాన్ ఖాన్
ఖాన్ హీరోగా ఒక వేరే కథ జాగృతి అన్న సినిమా చేస్తున్నాడు. 2 ప్రాజెక్ట్స్ బాంబేలో చేస్తున్నాడు. ఆ టైంలో ఈ సాహసం అన్న సినిమా ద్వారా నేను ఆయనకు పరిచయం అయ్యాను. రచయితగా ఆయనతో పార్టిసిపేట్ చేశాను. ఆయనకు నా ప్రతిభ పట్ల నమ్మకం ఏర్పడింది. భగవంతుడి ఆశీర్వాదం, అదృష్టం నాలో నేను ఉపయోగపడతాను, నన్ను ఎంకరేజ్ చేయొచ్చు అని ఆయనకు నా మీద నమ్మకం ఏర్పడి ఆయన నన్ను ఏం చేశాడంటే, ఆయన ఉషాకిరణ్ మూవీస్లో రామోజీరావు గారి ప్యానెల్లో అప్పటికే అమ్మ అని ఒక సినిమా చేశాడు. అవునండి, అవును. ఇది సుహాసిని గారిదండి. ఆయన వాళ్ళు ఆయనకు 2వ అవకాశం ఇచ్చారు. కథ రెడీ చేసుకుంటే ఇంకో సినిమా చేద్దు కానీ అని చెప్పి. అప్పుడు ఆయన నన్ను ఏం చేశాడంటే, రాజేందర్ నువ్వు నా దగ్గర పనిచేద్దు కానీ నాకు ఇలా ఆఫర్ ఉంది, వాళ్ళకు మనం కథ చెప్పాలి, నువ్వు నాతో పాటు బాంబే రా అని నన్ను బాంబే తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన 2 సినిమాలు షూటింగ్ జరుగుతూ మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు జాబ్ లో ఉండే చేశారా సార్, రిజైన్ చేస్తారా? 100 దాకా జాబ్ చేశాను నేను. నేను ఫుల్ సర్వీస్ చేశాను. అంటే నేను లీవ్ పెట్టుకుంటూ, లీవ్ ఫెసిలిటీ ఉంటుంది కదా, అలా కొంచెం గ్యాప్ లో బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూ అలాగా నేను అప్పుడు ఐ వాజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్. మధ్యలో లీవ్ పెట్టుకునేవాడిని. అక్కడికి వెళ్ళాను నేను. వెళ్ళి మీ ఇద్దరం కలిసి ఒక కథ రెడీ చేసాం. రెడీ చేస్తే ఆయన వాళ్ళకు ఫోన్ చేశాడు హైదరాబాద్ కి, మా రచయిత రాజేంద్ర కుమార్ని పంపిస్తున్నాను, మేము రెడీ చేసిన కథ మీరు విని చెప్పండి అని చెప్పి. సో ఆయన నన్ను హైదరాబాద్ పంపిస్తే ఉషాకిరణ్ మూవీస్ కి రామోజీరావు గారి దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ మా ఓల్గా మేడం అని ఉండేవారు, చాలా ప్రసిద్ధ రచయిత్రి. ఆవిడ అప్పుడు స్టోరీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఆవిడ ఉండేవారు. అంటే ఆవిడ విని ఆవిడ ఓకే చేస్తే చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళేది, రామోజీరావు గారి దగ్గరికి. అట్లూరి రామారావు గారని మొత్తం ప్రొడక్షన్ చూసుకున్నాం. వాళ్ళిద్దరూ విన్నారు నా కథ. సురేష్ కృష్ణ గారు మేమిద్దరం కలిసి చేసిన కథని అది విని బాగుందని చెప్పి రామోజీరావు గారికి వినిపించడం, రామోజీరావు గారికి నచ్చడం, రామోజీరావు గారే ఈ అబ్బాయి చేతనే డైలాగులు కూడా రాయించండి అని ఆయనకు నా మీద నమ్మకం కలిగి ఆ సినిమాకి నా చేత డైలాగులు రాయించడం జరిగింది. ఆ సినిమా పరంగా ఆ కథకు నేను సురేష్ కృష్ణ గారు రెడీ చేసిన కథకు ఆ సంవత్సరం ఉత్తమ ద్వితీయ కథ అవార్డు కూడా వచ్చింది. సూపర్. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా. ఏం కథ? వసుంధర సినిమా పేరు. వసుంధర సినిమా. దాంతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చింది. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్తాను. మీరు రాసిన మాటలకు కానీ స్క్రిప్ట్ కానీ మీకు గొప్ప సంతృప్తి కలిపిన సందర్భం ఏమిటి అని. నా మొదటి చిత్రంలోనే నాకు ఆ సంతృప్తి కలిగింది. ఎందుకంటే ఆ సినిమాలో నూతన ప్రసాద్ గారి క్యారెక్టరు మేజర్, ఒక రిటైర్డ్ మేజర్, యుద్ధంలో గాయపడి వీల్ చైర్ కు పరిమితమయ్యి, అంటే నడుము నుంచి కింద ప్యారలైజ్ అయిపోయింది బుల్లెట్లు దిగితే ఉండే ఒక మేజర్ పాత్ర ఆ పిక్చర్ లో నూతన ప్రసాద్ గారి చేత మేము చేయించాం. అది ఎంత గొప్పగా కుదిరిందంటే ఆ పాత్ర, అది ఆయనకు నంది అవార్డు వచ్చింది. అప్పటికే ఆయన ప్యారలైజ్ అయిపోయారు కదా సార్? ప్యారలైజ్ అయిపోయారు. అవును. ఆయన అప్పటికి ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగి 5-6 నందులు గెలుచుకొని బిజెస్ట్ ఆర్టిస్ట్ గా ఉండి, దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ లో ఆయన అయిపోయి ఆయన రియల్లీ ఫిజికలీ హ్యాండిక్యాప్. అవునండి. ఆయన దృష్టిలో పెట్టుకొని మేము ఆ క్యారెక్టర్ రాసి అది చేస్తే ఆయనకు ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ వచ్చింది. ఇప్పుడు మీరు అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఏంటంటే, ఆయనకు రాగానే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నటుడుగా ఉన్నప్పుడు కమెడియన్ గా 3, క్యారెక్టర్ యాక్టర్ గా 3, విలన్ గా 2, 7-8 నందులు గెలుచుకున్నా. ప్రతి సంవత్సరం నాకు నందు వచ్చేసేది. అది వేరే. 2 ఏళ్ల నుంచి యాక్సిడెంట్, ఎక్కువ పాత్రలు లేవు, ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు మళ్ళీ వికలాంగుడైన నేను సకలాంగులతో పోటీ పడి సకలాంగులను ఓడించి మళ్ళీ నంది అవార్డు గెలుచుకున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన నా తమ్ముడు రాజేంద్ర కుమార్కి నా ఆశీస్సులు అన్నాడు. సూపర్ సార్. అది నాకు కలిగిన గొప్ప సాటిస్ఫాక్షన్. రచయితగా, వ్యక్తిగా
తర్వాత ఆయన ఉన్నన్ని రోజులు ఆయనతో వ్యక్తిగతమైన సాన్నిహిత్యం, వాళ్ళ ఇంట్లో నేను ఉండేవాడిని, వదిన గారు ఆయన, అది కొనసాగింది. కానీ అది గొప్ప అచీవ్మెంట్ కదా. అంత పెద్ద ఇప్పుడు మీరు నన్ను అడిగితే ఇన్నేళ్ల తర్వాత నేను సగర్వంగా సవినయంగా నేను చెప్పుకోగలుగుతున్నాను కదా. ఇది ఆ మొదటి సినిమాతోనే నాకు వచ్చిన గొప్ప అచీవ్మెంట్ అండి. సార్ నన్ను కరెక్ట్ చేయండి, వసుంధర అంటే సితార్ గారు హీరోయిన్? ఆమా, సితార్ హీరోయిన్, శరత్ బాబు గారు సితార. వసుంధర సినిమా అయిన తర్వాతే రామోజీరావు గారు ఈనాడులో వసుంధర అని ఒక సప్లిమెంట్ పేపర్ స్టార్ట్ చేశారు. సార్ చాలా బాగుందండి. నిజంగానే మొదటి అవకాశానికి మీకు అంత అప్రిసియేషన్, అంత గుర్తింపు రావడం అనేది చాలా అదృష్టమైన విషయం అది. ఎందుకంటే మేము వినేది అంటే, నేను చైల్డ్హుడ్ డేస్లో నేను వినేది ఏంటంటే, రచయితలకి అంత త్వరగా పాపులారిటీ రాదు, ఇండస్ట్రీలో రచయితల యొక్క మనుగడ చాలా కష్టం. ఇవాళ రచయిత అనేవాడు డైరెక్టర్ అయిపోయారు, లేకపోతే ఇంకా చాలా రచయితను చాలా రెస్పెక్ట్గా చూస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఇది ఉండేది కాదు, డైరెక్టర్ డామినేషన్ ఎక్కువ ఉండేది. కథ కూడా రచయిత రాసిన డైరెక్టరే కథ తనది అని వేసుకునే రోజులు అప్పటికి ఇంకా నడుస్తున్నాయి అన్న నా ఫీలింగ్ అది. కానీ అలాంటి టైంలో నిజంగా మీకు దొరికిన గుడ్ ప్లాట్ఫామ్ అని చెప్పచ్చా సార్ ఇది? అది ఎందుకంటే నిజంగానే నా భగవంతుడి ఆశీర్వాదము, నా అదృష్టము. నేను సినిమా తొలి రోజుల్లో మెట్లు ఎక్కాలి, చాలా మెట్లు ఎక్కాలి సక్సెస్ వైపు. నాకు ఒక ఎస్కలేటరో లేకపోతే లిఫ్టో దొరికింది. అంటే ఎక్కువ కష్టపడకుండా, పెద్ద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమి లేవు. త్రూ అవుట్ బాలు గారి పరిచయం, ఆయన ద్వారా వెళ్ళడం, సురేష్ కృష్ణ గారికి పరిచయం చేయడం. అది సురేష్ కృష్ణ అనే డైరెక్టర్ దగ్గరికి నెల్లూరు నుంచి ఒక కొత్త రచయిత పోవాలంటే, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఎంత కావాల్సి వస్తుంది. బట్ బికాస్ ఆఫ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనకు ఈజీగా దొరికింది. సరే, మనం ప్రూవ్ చేసుకున్నాం. ఆయన పంపించినప్పుడు సపోజ్ ఆ కథ వాళ్ళకి నచ్చుండకపోతే, ఇంకేదైనా అయిండేది కదా. దీనికి సంబంధించి ఇంకో గొప్ప ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అది కూడా చెప్పేస్తాను. చెప్పండి. మేము స్క్రిప్ట్ మొత్తం రాసేసాం. రాసిన తర్వాత వేటూరి సుందరరామూర్తి గారిని పాటలు రాయడానికి పిలిపించారు. దాంట్లో వసుంధర యశోధర అని చెప్పి ఆ హీరోయిన్ ఇన్స్పైర్ చేస్తూ ఒక సాంగ్ ఉంది. హీరోయిన్ బాధపడుతుంటే, లేదు నువ్వు అచీవ్ చేయగలవు, నువ్వు లైఫ్ లో సాధించగలవు అని హీరో, వాళ్ళిద్దరు లవర్స్, ఆమెను ఇన్స్పైర్ చేస్తాడు. ఆమె ముందుకెళ్తుంది జీవితంలో. ఆ సాంగ్ ఉంది. నేను డైలాగ్ వర్షన్ రాసేసాను. సాంగ్ రాయడానికి మన వేటూరి సుందరరామూర్తి గారు వచ్చారు. వస్తే ఆయన అప్పటికే ప్రతిఘటన అవి రాసేస్తున్నాడు. నేను కూడా పోయి కూర్చున్నాను ఆ సాంగ్ సెట్టింగ్ లో. ఆయన రాసి వినిపించాడు. కీరవాణి గారు దాన్ని ట్యూన్ చేశారు. బ్రహ్మాండంగా వచ్చింది సాంగ్. వచ్చాక చైర్మన్ గారు రామోజీరావు గారు నా వైపు తిరిగారు. ఏమయ్యా, నువ్వు ఇంతకు ముందు స్క్రిప్ట్ తో పాటు ఈ సాంగ్ టేక్ ఆఫ్ సీన్ రాశావు, అది నేనే ఓకే చేశాను. ఇప్పుడు ఈ సాంగ్ తగ్గట్టుగా దాన్ని రీరైట్ చేయాలి నువ్వు. సాంగ్ టేక్ ఆఫ్ కు తగ్గట్టుగా ఇంతకుముందు నువ్వు రాసింది నాకు అనిపించడంలే, మళ్ళీ రాయి అన్నాడు. సరే కదా అని చెప్పి అక్కడ గెస్ట్ హౌస్ ఉండేది రోడ్ నెంబర్ 36 లో. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంకాలం వస్తాడు ఆయన. నేను అక్కడే, మాకు బస్ అక్కడే రాశాను. నేను అసలు రాశాను, అప్పటికప్పుడు రాశాను. రాసి వేటూరు గారు వచ్చారు. వేటూరు గారికి ఏమైనా అన్నారు, సార్ చైర్మన్ గారు చెప్పారు కదా, నేను రాశాను సార్, ముందు మీకే వినిపిస్తాను, ఎందుకంటే మీ పాటకు ముందు ఈ సీన్ కదా అని చెప్పి నేను చదివి వినిపించాను. బాగా రాసావు ఆయన అన్నాడు. సరే, చైర్మన్ గారు కూడా బాగా రాసావన్నారు. అది వచ్చింది. అది ఏమిటంటే, ఇన్స్పైర్ చేసేటప్పుడు నాకు ఇలా ఉంది, నాకు ఇలా ఉంది అన్నప్పుడు నీకెందుకు, మామూలుగా మనం ఊహించుకున్నాం అనుకోండి, ఇద్దరు లవర్స్, అమ్మాయి కొంచెం టెన్షన్ పడుతోంది, అబ్బాయి ఏం చెప్తాడు, డోంట్ వరీ, నేనున్నా, నేను చూసుకుంటా, నీ పక్కనే ఉంటా, నిన్ను పైకి తీసుకెళ్తా అనే కదా డైలాగ్ చెప్తారు. చెప్పాలి కూడా, చెప్పకపోతే వాళ్ళు లవరే కాదు. మరి వీడేమంటాడంటే, నేనేం చేయను దీంట్లో, ఇది నేనేం చేసేది కాదు, ఎవరు ఏమి చేయరు, నీకు నువ్వే చేసుకోవాలి అని ఒక మంచి డైలాగ్ రాశారు. యుద్ధంలో సహాయకులు ఉండరు వసుంధర, సైనికులు మాత్రమే ఉంటారు.
సూపర్ సూపర్. యుద్ధంలో పోతే గన్ను ఇవ్వరా అంటే గన్ను ఇచ్చేవాడికి ఒకడు, బాణం ఇవ్వడానికి ఒకడు ఉండడు. నీ బాణం నువ్వే, నీ గన్ను నువ్వే, నువ్వు కాలుస్తావా కాల్పించుకుంటావా, ఇది నీ యుద్ధం, నీకు నువ్వుగా గెలవాల్సిన యుద్ధం అని మంచిది. యూట్యూబ్ లో కూడా ఉంది, వాళ్ళు పెట్టారు ఆ సీన్, రీల్స్ పెడతారు కదా. ఈ సినిమా వసుంధర యూట్యూబ్ లో ఉంది. ఈ మంచి మంచి డైలాగ్స్ ఇవి కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. అది అంత పేరు వచ్చిందంటే అంత పేరు వచ్చింది. సరే, కథకు నంది అవార్డు వచ్చింది. అలా నా యొక్క కెరియర్కి అది ఒక మంచి శుభారంభం జరిగింది. సార్, ఇక్కడ మీకు మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, కానీ నేను ఒక విషయం ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. సార్, మీరు అద్భుతమైన స్టోరీ రాసి ఉండొచ్చు, రాయగలగచ్చు, ఆ సత్తా మీకు భగవద్దత్తం లేకపోతే మీ కృషి అయి ఉండొచ్చు. కానీ ఎదుటి ఒక డైరెక్టర్కి మీరు చెప్పేటప్పుడు మీ నెరేషన్లో కూడా మీకు ఆ క్యాపబిలిటీ ఉంటేనే, ఆ సన్నివేశాన్ని మీ మాటల ద్వారా పండించగలిగితేనే మీరు ఆ డైరెక్టర్ వినే డైరెక్టర్ కానీ, లేదా ఆ డైరెక్టర్ ఒక హీరో గారి దగ్గరకో ఒక నిర్మాత గారి దగ్గరకో పంపించేటప్పుడు మీ మాటల ద్వారానే వారిని ఇన్స్పైర్ చేయాలి. మీ కథలో ఉన్న భావావేశాన్ని మీ మాటల ద్వారా వ్యక్తీకరించాలి. ఇది మీకు ఎలా సాధ్యపడింది? దీనికి ఏమైనా అభ్యాసం ఉందా, లేకపోతే మామూలుగానే జరిగింది? నాకు చిన్నప్పటి నుంచి అసలు మొదట నాకు సినిమాలు చూసిన ఇది ఎక్కువ నాకు నేను ఎక్స్ప్రెసివ్, మీరు ఇప్పుడే గమనించుంటారు ఇంటర్వ్యూలోనే, నేను ఎక్కువ ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడేస్తుంటాను. అసలు మీకు ఒక విషయం చెప్పంటారు జోకు, నేను ఒక కథ చెప్పాను ఫస్ట్, ఇది కాదు, సురేష్ కృష్ణ గారికి ఒక కథ చెప్పా. ఏదో కథ వినా ఏమన్నానంటే, మిస్టర్ రాజేందర్, యువర్ నేరేషన్ ఈజ్ వెరీ గుడ్, యువర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్, బట్ వేర్ ఇస్ ది స్టోరీ ఇన్ ఇట్ అన్నాడు. ఓకే ఓకే, నువ్వు చెప్పింది గొప్పగా చెప్పావు, బాగుంది, దీంట్లో స్టోరీ ఏది అన్నాడు. ఓకే, అంటే బిగినింగ్ లో అంతే కొంచెం చిన్న అపరిపక్వత కథ మీద కన్నా కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ మీద అని చెప్పి అక్కడి నుంచి మొదలయ్యి తర్వాత ఇది అన్నమాట అనుకుంటూ ఆయనతో కలిసి ట్రావెల్ చేసి సాహసం సినిమా చేసి మళ్ళీ ఈ కథ రెడీ చేసి రామోజీరావు గారి దగ్గర పోయి చెప్పేటప్పటికి సెల్ఫ్ కరెక్షన్, సెల్ఫ్ ఇంప్రూవైజేషన్ అంతే కదండి, నాకు తెలియకుండానే నాలో ఉంది. బట్ ఆయన రామోజీరావు గారు ఈ కుర్రాడితోనే డైలాగులు రాయించండి అని అనడానికి ఇప్పుడు మీకు నా గురించి కలిగిన ఒపీనియన్ అప్పుడు ఆయనకు నా గురించి కలిగింది. ఇతను బాగా రాయగలడు, ఎక్స్ప్రెషన్ ఉంది, సన్నివేశాన్ని క్రియేట్ చేయగలడు అంటే ఆయన మహానుభావుడు ఎంతమందిని చూశాడు, అప్పటికి ఎంతమందికి ఎంకరేజ్ చేశాడు. అలాగా నన్ను కూడా ఆయన కళల్లో పడ్డం, ఆయన ఆశీస్సులు, ఒక ఎంబీ రావు అనేవాడు నన్ను తీసుకుని రచయితగా చేస్తే, సురేష్ కృష్ణ గారు తీసుకెళ్లి రామోజీరావు గారు ముందు కూర్చోబెడితే ఆయన ఆశీస్సులు నాకు తొలి అడుగు బాగా. సో ఫస్ట్ స్టోరీ మీరు సురేష్ కృష్ణ గారు అండ్ మీరు కలిసి కూర్చొని చేశారు. నెక్స్ట్ మీ అంతటా మీరు ఇండివిజువల్ గా రెడీ చేసుకున్న ఫస్ట్ స్టోరీ ఏదవుతుంది? నెక్స్ట్ ఏంటంటే ఈ శుభారంభంతో పాటు నాకు ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యేటప్పటికి నేను తిరుపతిలో జాబ్ చేసేవాడిని స్టేట్ బ్యాంక్ లో. అక్కడ మా ఫ్రెండ్ చెప్పాను ఇంతకుముందు మా గురువు గారు వేణుగోపాల్ అని, ఆ వేణుగోపాల్ గారు మామగారు ఒక సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, పెద్ద సక్సెస్, కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు, వినోద్ కుమార్. అవును, దానికి ప్రొడ్యూసర్స్ ఎవరంటే ఎడిటర్ మోహన్ గారు, ఆయన పార్ట్నర్ సీఎం కృష్ణ అని తిరుపతి అతను. ఓకే, వాళ్ళిద్దరు పార్ట్నర్. మోహన్ గాంధీ గారు కదా సార్ డైరెక్టర్? కాదు, దేనికి మామగారు సుబ్బయ్య గారు, ముత్యాల సుబ్బయ్య గారు, సారీ. అతనికి నా గురించి చెప్పాడు మా వేణుగోపాల్ గారు, మా రాజేంద్ర రామోజీరావు గారి దగ్గర పోయి చేసి వచ్చాడు అనగానే దానికి ఒక డెకరం ఉంటుంది కదా అని సీఎం కృష్ణకు పరిచయం చేశాడు. సీఎం కృష్ణ గారు నన్ను తీసుకొని వెళ్ళి మోహన్ గారి దగ్గర కూర్చోబెట్టారు. సో సెకండ్ పిక్చరు ఎడిటర్ మోహన్ గారు, సీఎం కృష్ణ గారు ఆల్రెడీ ప్రూవ్డ్, మామగారు బ్లాక్ బస్టర్, నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు. అప్పుడు నేను కథ చెప్పాను, నాకు తోచిన కథ నేను చెప్తే ఆ కథ విని ఆ కథ డిస్కస్ చేస్తున్నప్పుడు ఎడిటర్ మోహన్ గారు రీమేక్ తీస్తారు ఎక్కువ. అవునండి, మామగారు కూడా రీమేక్. తర్వాత ఒక పిక్చర్ చూశారు, అది పాండిదొరై అని చెప్పి తమిళ పిక్చర్, అది చూసి అది రీమేక్ కొన్నాడు. కొని రాజేంద్ర మనం అందరం కలిసి దీన్ని బెటర్మెంట్, అక్కడ యావరేజ్ అయింది సినిమా, దీన్ని బాగా చేసుకుంటే మనకు బాగుంటుంది అని మేము కూర్చున్నాం. సో నా సొంత కథ కాదు, ఒక రీమేక్ కూర్చొని దాన్ని షేప్ చేసి బ్రహ్మాండంగా రెడీ చేసి బాలకృష్ణకు వినిపించాం.
బాలకృష్ణ చేయాల్సింది ఆ సినిమా. ఓకే ఓకే. ఆఖరి మినిట్లో కొన్ని కారణాల వల్ల బాలకృష్ణ గారు ఆ సినిమా చేయలేకపోయారు. Okay. అప్పుడు సుమన్ని పెట్టి చేసాం మేము. Okay. బావా బావమరిది బిగ్గెస్ట్ హిట్. సుమను కృష్ణరాజు గారు, సుమను కృష్ణరాజు, రాధిక, ఎవరు జయసుధ, ఆ. అమ్మాయి పేరు కన్నడ ఆర్టిస్టు మాలాశ్రీ. మాలాశ్రీ గారు. పెద్ద సక్సెస్ అది. అవునండి. మామగారు కట్టుని డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. సినిమా పెద్ద హిట్ అయిపోయింది. సార్ మళ్ళా ఇంటరప్షన్. ఇప్పుడు ఒక తమిళ్ సినిమాని మీరు తీసుకుని దాని మీద బెటర్మెంట్ చేసి దాంట్లోంచి మళ్ళా కొద్దిగా యాడింగ్స్ ఎక్కడ వీక్ పోర్షన్ ఉందో దాన్ని తీసేసి దాన్ని చేసుకున్నారు. సార్ ఇప్పుడు మీకు లాంగ్వేజ్ మీద కూడా కమెంట్స్ ఉండాలా? అప్పుడు లేదు నాకు. ఓకే. తర్వాత వచ్చింది కానీ అప్పటికి నాకు తమిళ్ రాదు. Okay. నేను నెల్లూరు నుంచి వెళ్ళాను. Okay. బట్ దే నో కదా, Yes, sir. ట్రాన్స్లేట్ చేయిస్తారు. Okay, okay. స్క్రిప్ట్ ఏం చేస్తారంటే ఓకే. తమిళ్ స్క్రిప్ట్ ఉంటుంది కదా, దాన్ని ట్రాన్స్లేట్ చేయిస్తారు, మనకు చెప్తారు. కొంతవరకు మనకు అర్థం అవుతుంది. Okay. సినిమా మనిషిగా ఇప్పుడు మీరు బాగా సినిమాలు చూస్తున్నారు అనుకోండి, ఒక తమిళ్ పిక్చరో, ఒక ఫ్రెంచ్ పిక్చరో, లేకపోతే ఒక చైనీస్ పిక్చరో చూశారు మీరు, ఆ లాంగ్వేజ్ మీకు అర్థం కాకపోయినా ఓవరాల్ గా కంటెంట్ తెలుసు, మీకు అర్థమవుతుంది. సో నాకు అర్థమైంది. ఈ మైన్యూట్ మ్యాటర్స్ ఉంటాయి కదా, డైలాగ్ పరంగా, సీన్ పరంగా, అవన్నీ అలా అలా నేర్చుకున్నాను. దాన్ని మేము దాదాపు 60% మార్చాం. ఓ దాంట్లో ఒకటే ఉంటుంది, ఒక మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్తను అడుగుతుంది కాపురానికి వెళ్ళేటప్పుడు, ఏమంటే మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు నేను ఒకటి తెచ్చుకుంటానండి అంటుంది జయసుధ కృష్ణరాజు గారితో. తెచ్చుకో అంటాడు. తమ్ముడు చేపట్టుకుంటుంది, చిన్న పిల్లాడు, తమ్ముడిని తీసుకెళ్తుంది. ఇది కొత్త పాయింట్. అక్క తమ్ముడు సెంటిమెంట్ ఉంది, దాకా రాలేదు అది. అది బేస్ చేసుకొని ఆ తమ్ముడు అక్క కోసం ఎంత తాపత్రయపడ్డాడు, ఆ బావగారి కోసం ఎంత తాపత్రయపడ్డాడు, దాంట్లో కమర్షియల్ మ్యాటర్స్, ఆ బావగారు చింతామణి అనే అమ్మాయి వాళ్ళ ఇవన్నీ కమర్షియల్ మసాలాగా అది 9 months కూర్చొని మేము కథ రెడీ చేసాము. అది బిగ్గెస్ట్ హిట్ అయింది. ఓకే సార్. దీనికి స్టోరీ దానికి కూడా సుమన్ గారికి నంది అవార్డు వచ్చిందండి. అవును, ఉత్తమ నటుడుగా. అవును అవును. దానికి డైలాగ్స్ నేను, ఓకే, స్టోరీ మంది కాదు, తమిళ్ కదా, మోహన్ గారు పేరు వేసుకున్నాడు స్క్రీన్ ప్లే, నేను డైలాగ్స్. అదే ఇందాక చెప్పాను చూసారా, అర్థమైందండి. టీమ్ వర్క్ లో అలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. స్టోరీ పరంగా నాది ఎంతో కంట్రిబ్యూషన్ ఉంది. అదే అలాగా ఆ గౌరవం ఉంది, ఆ గుర్తింపు వచ్చింది. తర్వాత ఏటర్ మోహన్ గారితో 6-7 సినిమాలు చేశాను నేను. ఇది తర్వాత పల్నాటి పౌరుషం, హిట్లర్ కి పనిచేశాను. పల్నాటి పౌరుషం అయితే ఎక్సలెంట్ మూవీ సార్, అందులో డైలాగ్ చాలా బాగుంటాయి. హిట్లర్ కి డైరెక్ట్ మూవీ సార్, ఆయన అన్ని రీమేక్లే చేస్తారు. తర్వాత మనసిచ్చి చోటు చేసాం, క్షేమంగా వెళ్ళి లాభంగా చేసాం. సార్ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు ఒక విషయం నాకు అనిపించింది, నన్ను కరెక్ట్ చేయొచ్చు మీరు. ఇప్పుడు మనం ఒక జోన్ లోకి వెళ్ళి ఒక మనిషి దగ్గర మనం సింక్ అయితే అలాగా మనం వెళ్ళిపోవడం జరుగుతుందా? అంటే లేదు, ఇతనికి నాకు వేవ్ లెంగ్త్ కుదిరింది కాబట్టి ఈ వర్గం మనిషి, లేదా ఈ కోటరీ మనిషి, లేదా ఈ శైలి మనిషి, ఈ శైలి సినిమాలకి నా శైలికి ఇతని శైలికి సెట్ అవటం వల్ల అలా వర్క్ చేయడం జరుగుతుందా? లేకపోతే కనుక స్టోరీని బట్టి మీరు రకరకాల వ్యక్తుల దగ్గర పనిచేయడం జరిగిందా? లేదా ఎక్కువ శాతం ఇలా ఎడిటర్ మోహన్ గారి దగ్గర, రామోజీ గారి స్కూల్లోని ఇలాగే పనిచేయడం జరిగిందా? అంటే మీరన్నదానికి 2 సమాధానాలు ఉంటాయి. ఒక సమాధానం ఏమిటంటే, నేను ఒక రచయితగా ఒక వేవ్ లెంత్ జెల్ అయిపోయాను ఎడిటర్ మోహన్ గారితో. ఓకే, అంటే ఆయన కావాల్సింది నేను ఇస్తున్నా, నేను ఇచ్చేది ఆయనకు నచ్చుతోంది. ఆయనతో సినిమా పరంగా ఒక పర్సనల్ రిలేషన్షిప్ మాది ఈ రోజు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అదొక పాయింట్. రెండో పాయింట్, ప్రొఫెషనల్ గా తీసుకుంటే ఒక రైటర్ ఉన్నాడు, ఒక కథ ఇచ్చాడు ఒక డైరెక్టర్కి, బొడ్డుదలకి, ఒక డైలాగ్స్ రాశాడు, లేదా పాటలు రాశాడు. సక్సెస్ అన్నది ఎక్కువ ఇంపార్టెంట్. నేనంటే మీకు ఇష్టమే, మీరంటే నాకు ఇష్టమే. మన ఇద్దరం కలిసి చేసిన సినిమా ఆడలేదనుకోండి, నెక్స్ట్ పిక్చర్ కి ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. నా మీద కోపం, నన్ను పిలుస్తారు, రాజేంద్ర కుమార్ మనం మళ్ళీ చేద్దామయ్యా, మనం ఇంకో పిక్చర్ చేద్దాం అని చెప్తారు మనకు. మనం కూడా
అర్థం చేసుకుంటాం. సక్సెస్ కాలేదు కదా సినిమా, అవునులే. కాబట్టి సక్సెస్ఫుల్ రైటర్ ఇంకోటి ఉంటాడు, అన్ని సినిమాలు సక్సెస్ చేస్తుంటాడు, వాడు యాక్టర్ అవుతాడు. ఇదంతా నార్మల్, ఇది దీన్ని తప్పు అంటే ఇది బిజినెస్ కాబట్టి లక్షల మంది లక్షల కోట్ల రూపాయల ధనం కాబట్టి జరుగుతుంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ ని మారుస్తాడు, రైటర్ ని మారుస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ ని మారుస్తాడు, అన్ని మారుతుంటాయి. సక్సెస్ కౌంట్స్ హియర్. ఇలాగ మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపించి ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు అంటే నేను సుమన్ గారిని టాప్ హీరో కాదు అని నేను అన్ను, కృష్ణరాజు గారిని కాదు అని నేను అన్ను, ఎందుకంటే వాళ్ళు ఎన్నో హిట్స్ ఇచ్చేవారు. కాకపోతే యువతరానికి వచ్చేసరికి మీరు ఫస్ట్ ఒక యువ నటుడు, ఒక క్రేజ్ ఉన్న నటుడికి చేసిన ఫస్ట్ మూవీ ఏది సార్? అంటే మధ్యలో స్కిప్ చేస్తే క్రేజ్ వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ నేను చేసింది ఏంటంటే అడవి రాముడు అని చెప్పి ప్రభాస్తో చేసి, ప్రభాస్ గారిది. అప్పుడు మంచి రాబోతూ ఉన్నాడు అంత. అవునండి, అప్కమింగ్ అంటే ఈశ్వర్ ఒకటి దానికి నా స్టోరీ, దానికి బి గోపాల్ గారు డైరెక్టరు, నేను స్టోరీ ఇచ్చాను ఆ సినిమాకు. ఓకే, అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, అది కమర్షియల్ గా అబోవ్ యావరేజ్ అయ్యింది. అవునండి, ఎందుకంటే ఇది రిలీజ్ అయిన కొన్నాళ్ళకు వర్షం రిలీజ్ అయ్యి వర్షం బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఇది అబోవ్ యావరేజ్ గా ఆగింది. అది పిక్చర్. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి పెద్ద హీరో జంపు, నా కెరీర్ పరంగా ఒక ఎలివేషన్ వచ్చింది వివి వినాయక్ గారి బన్నీ సినిమా. ఓకే, వివి వినాయక్ గారు అప్పుడు నెంబర్ 1 డైరెక్టర్. ఆది, కన్నకేశవరెడ్డి, సాంబా, దిల్లు, వాటి తర్వాత ఆయన బన్నీ సినిమా చేస్తే దానికి నేను డైలాగ్ రైటర్ గా ఎలివేషన్ ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. బన్నీ సినిమాలో ఒక అద్భుతమైనది శరత్ బాబు గారు మాట్లాడే మాటలు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కానీ దాని గురించి కానీ మాట్లాడే మాటలు చాలా బ్యూటిఫుల్ ఉంటాయి సార్, చాలా వండర్ఫుల్ వర్డ్స్. అండ్ శరత్ సక్సేనా గారి క్యారెక్టర్ మాట్లాడేవి కూడా, అవి కూడా చాలా బాగుంటాయి మాటలు. ఎందుకంటే భలే మీరు అంటే మీరు సినిమాని నిశ్చితంగా ఫాలో అవుతున్నారని చెప్పి అర్థమైంది. అవునండి, ఆ సినిమాకు డాలీని ఉన్నాడు. డాలీ అంటే తర్వాత సినిమాలు చేశాడే గోపాల గోపాల, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. అవునండి, పెద్ద డైరెక్టర్ తర్వాత అతను ఆ సినిమాకు వినాయక్ గారికి ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఎరా పోరాడుకునే ఫ్రెండ్స్. ఓకే, దేర్ త్రూఅవుట్ ది ప్రాజెక్ట్. ఓకే, ఆ సినిమా నేను చేశాను కదా, మీరు శరత్ కుమార్ గారి డైలాగ్స్ అని మీరు అన్నారు. 3-4 ఏళ్ళు అయిన తర్వాత మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటే గురూజీ గురూజీ అంటున్నాను, గురూజీ ఇలాగే రైతుల గురించి పట్టించుకోకపోతే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే, ఒకప్పుడు ఈ దేశంలో గాంధీ ఉండేవాడు, ఒకప్పుడు ఈ దేశంలో నెహ్రూ ఉండేవాడు లాగా ఒకప్పుడు ఈ దేశంలో రైతు ఉండేవాడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్న డాలీ. అద్భుతంగా ఉంది డాలీ డైలాగు. ఎక్కడ ఏ సినిమాలోది అన్న, మీరే రాశారు గురించి బన్నీ సినిమాలో అన్నాడు. నేనే రాశా డైలాగ్. అదిరిపోయే డైలాగ్స్. శరత్ కుమార్ 5 పేజీల డైలాగ్స్ ఉంటాయి. అలాగే శరత్ సక్సేనా అది కమర్షియల్ గా చాలా వచ్చింది. ఆ డైలాగ్ నేను రాశాను. అది చాలా అంటే అతను గుర్తుపెట్టుకున్నాడు. అంటే నాకు గుర్తు లేకపోవడం కాదు, ఎంత మంచి మా రాయడా నా చేత రాయించాడు మా డైరెక్టర్. రైతునేవాడు ఒకప్పుడు రైతు ఉండేవాడు అయిపోతాడు. రైతుల పట్ల పోలవరం ప్రాజెక్టు గురించి అది. పోలవరం ప్రాజెక్టు కట్టి రైతుల జీవితాన్ని ఉద్ధరించకపోతే రైతు అనేవాడు ముగ్గురైపోతాడు అదే అని చెప్పి ఆ డైలాగ్. సార్ అందులో ఉన్న కామెడీ ట్రాక్ కూడా మొత్తం డైలాగ్స్ నేనే కదా. ఓకే ఓకే, డైరెక్టర్ డైరెక్టర్ ఏంటండి, కామెడీ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది సార్. ఆయన 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 పట్టు మీకు తెలుసు కదా. అవునండి, ఆయన ఆయన మామూలు పట్టు కాదు, అంతే క్రియేషన్ అయింది. ఇప్పుడు డైలాగ్స్ అన్ని నేను రాశా. డైలాగ్ పరంగా నా కంట్రిబ్యూషన్, కథాపరంగా కూడా నా కంట్రిబ్యూషన్ ఉంది. సార్ ఇక్కడ ఒక మాట, మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం డిస్కషన్ లో కూర్చున్నప్పుడు, సో ఈ క్యారెక్టర్ దీని గురించి ఫైట్ చేస్తోంది అనుకున్నప్పుడు, ఈ క్యారెక్టర్ ఇది అని చెప్పి డైరెక్టర్ గారు కథా రచయిత ఒక డైలాగ్ రచయితకి, అంటే డైలాగులు రాసే వాళ్ళకి, లేదు అతనే కథా రచయిత అతనే డైలాగ్ రైటర్ అయినా సరే, ఈ కంటెంట్ అంటే ఇప్పుడు ఉన్న కంటెంట్ మీద ఏదైతే సామాజిక పరిస్థితులు ఉన్నాయో ఈ కంటెంట్ మీద అవగాహన ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీరన్న ఈ రైతు అనేవాడు లేకుండా పోతాడు అన్న ఇది ఉంది. సరే, మామూలుగా ఒక కథా రచయిత ఏ సాహిత్య పుస్తకాలు చదువుతాడు, ఎక్కడి నుంచి మాటలు రాయడానికి ప్రేరణ తీసుకుంటాడు, లేదంటే కథే తను ఇన్స్పైర్ చేస్తుందా? అది ఏంటంటేనండి, రచన అన్నది నేను జనరలైజ్ చేసి అందరి గురించి నేను మాట్లాడను. సినిమా రచన అన్నది ఉంటుంది చూసారా,
ఆ సందర్భం వచ్చినప్పుడు రైతుల గురించి సమస్య, లేడీస్ సమస్య, ఇంతకుముందు డౌరీ సమస్య ఉండేది, లేటెస్ట్గా డ్రగ్స్ సమస్య అని వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మన ఇంటికి పోయి పుస్తకాలు రెఫర్ చేయడమో కంప్యూటర్ కొట్టడమే కాదు, దానికి సంబంధించి ఇంతకుముందు జరిగినవి అక్కడ నేపాల్లో చూసారా, అలా జరిగింది చూసారా, ఒక తల్లి బాధపడుతున్నది, బిడ్డలు బాధపడుతుంది, చనిపోవాలనుకునింది అన్నప్పుడు సార్ మొన్ననే మా హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఒక తల్లి 17-18 ఏళ్ళ 2 పిల్లల్ని తీసుకొని గుండెలకు హత్తుకొని 3 ఆత్మహత్య చేసుకున్నారు సార్ అని చెప్తాను నేను. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత అంటే నేను అది ఎలా వస్తుంది నాకు తెలియకుండా మెమరీలో. మీరు ఉన్నారండి, మనం ఉన్నాము, మీ నాన్నగారు అప్పట్లో అన్నా అనుకోండి, మనకు తెలియకుండా అనాలోచితంగా అసంకల్పితంగా మన నాన్నకు అవునండి ఒకసారి మా నాన్న ఏం చేశాడంటే అని మనకు గుర్తొస్తాయి. ఫ్రెండ్ గురించి కానీ ఇంకోటి కూడా. అలాగే కథా రచనలోకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన సందర్భాలు, ఇతరత్ర సాహిత్యంలో ఉన్న మ్యాటర్స్, హిస్టరీలో ఉన్న మ్యాటర్స్ అవి అలా వచ్చేస్తాయి సార్. వస్తేనే రచయిత. రచయితకు కావాల్సింది స్పాంటేనిటీ. ఇప్పుడు ఒకటి చెప్పాను అనుకోండి నేను, సార్ ఇప్పుడు ఇది చెప్పాను, 2 బిడ్డలు తీసుకొని వెళ్ళిందండి అని చెప్పాను, అలా కాదు సార్ ఇంకా హృదయంగా ఉండాలి అంటే మనుషులు మారాలి సినిమాలో నూరి గాజుబెంకులు పిల్లలకు తినిపిస్తుంది. ఇది మరీ బాగుంది సార్, ఇది అందరికీ బాగుంది. అది ఏంటది అది మరి తెలియకుండా అలా వచ్చేస్తాయి. రావాలి, రాగలగాలి, చెప్పగలగాలి. రేటుది కానీ ఒక బల్ల ఇస్తాడు. ఇక్కడ మీరు స్పాంటేనియస్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఏంటంటే, ఒక సినిమా ఖుషీలో మీరు బౌండ్ స్క్రిప్ట్ తో కాకుండా స్పాట్ లో ఇంప్రవైజ్ చేసిన డైలాగులు ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయండి. ఎందుకంటే అసలు ఆ సినిమానే అలా ఉంటుంది. అది కొన్ని స్పాట్ ఇంప్రవైజేషన్ ఎక్కువ కనబడుతున్నట్టు అనిపిస్తుంది నాకే ఎప్పుడు కూడా. కొన్ని ఎంటర్టైన్మెంట్ మ్యాటర్స్, అవి ఎంటర్టైన్మెంట్ మ్యాటర్స్ అనే కాదు, కొన్ని మ్యాటర్స్ స్పాట్ లో ఇంప్రూవైజ్ అయిపోతాయి. నేను మరో అనుకోకండి, మనం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, ఆ రోజుల్లో విజయ చక్రపాణి గారు బౌండ్ స్క్రిప్ట్ ఒక అక్షరం మార్చడానికి లేదు, యాడ్ చేయడానికి లేదు చేసేవాళ్ళు అంటారు. వాళ్ళని నేను తప్పు పట్టను, అప్పటి కాలమాన పరిస్థితుల్లో అది రైట్ అయ్యేది. తర్వాత దాసరి నారాయణరావు గారు, మా గురువు గారు దాసరి నారాయణరావు గారు వచ్చేసి ఆయన స్పాట్ లో డైలాగులు రాశాడు. తర్వాత చాలా మంది రాశారు, రామకృష్ణ గారు రాశారు. విశ్వనాథ్ గారు స్పాట్ లో ఎంత ఇంప్రూవైజ్ చేస్తాడో మన అందరికీ తెలుసు. స్వాతిముత్యం సినిమాలో 5 పేజీల డైలాగ్ ఉంటే రాధిక, కమల్ హాసన్ కళ్ళు, అతను వీరభద్రరావు మేనమామ మీద ఉంటే 5 పేజీల డైలాగ్ తీసి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి ఆ కర్ర వాడి చేతిలో పెడుతుంది. అది ఆ 5 పేజీల సీన్ పేపర్ ఆయనే రాయించుకున్నాడు డైలాగ్ రైటర్ చేత, కథా రచయితగా. పాటకు వచ్చేటప్పుడు 5 పేజీలు ఉన్నాయి. ఆయనకి ఎందుకో తను రెడీ చేసింది తనకే నచ్చలే, ఒక ఎక్స్ప్రెషన్ తో మార్చేశాడు. అలా చాలా సందర్భాలు ఉంటాయి. తర్వాత ఏమైపోయిందంటే ఎక్స్ప్రెషన్ కూడా, ఇప్పుడు ఎస్పి రంగారావు గారు ఉంటారు, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు సార్ అంటే ఓకే, ఇంకోసారి ఇంకో ఎక్స్ప్రెషన్ ఇస్తా. అవునండి, 10 రకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. అదేంటిది మనం అనుకున్నప్పుడు ఇది లేదు కదా. డైలాగు చెప్తాడు, బాగుందంటారు, నిన్ను నేను కొడతాను అని రైటరే డైలాగ్ ఇచ్చాడు. ఆర్టిస్ట్ నిన్ను నేను కొడతాను అని చెప్పాడు. అయిపోయిన తర్వాత సార్ ఇంకో టేక్ చేద్దాం ఎందుకు అంటారు. నిన్ను నేను కొడతాను అని కాకుండా నిన్ను నేను చిత్త కొడతాను అని చెప్పండి సార్ అంటాడు రైతు. ఏమయ్యా నువ్వు నిన్ను నేను కొడతాను అని చెప్పి నాకు ఇచ్చావు, నేను మళ్ళీ మారుస్తావేంటి అండ్ నిన్ను నేను చిత్త కొడతాను, ఇది కాదండి, రారా కొట్టుకుందాం, అది చేస్తాడు. అదే
క్రియేటివిటీ పోటీ పడుతుంటుందండి. Okay, okay. 24 క్రాఫ్ట్స్ లో Okay. మ్యూజిక్ డైరెక్టర్ ఒక ట్యూన్ ఇస్తాడు, ఇంకో ట్యూన్ ఇస్తాడు, అవును. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఇంకో ఎక్స్ప్రెషన్, Yes. రైటరు, డైలాగ్ రైటరు, అవునండి. ఎన్ని మారిపోతుంటాయండి. స్పాట్ ఇంప్రవైజేషన్ అక్కడక్కడ చాలా ఉంటుంది, స్పాట్ ఇంప్రూవైజేషన్ ఉంటుంది. సార్ ఇంకొక బ్యూటిఫుల్ సినిమా మీరు వర్క్ చేసిన సినిమా హిట్లర్ లో ఎల్బి శ్రీరామ్ గారితో మీరు వర్క్ చేశారు. అవును. అంటే దానికి సంభాషణలు అంటే దానికి ఆన్ రికార్డ్ సంభాషణలు ఎల్బి శ్రీరామ్. ఎస్. నేను ఆ సినిమాకి ఏంటి అంటే నేను అన్ని అది ఎయిటర్ మోహన్ గారి సినిమా, అర్థమైందా మీకు? ఎయిటర్ మోహన్ గారితో హిట్లర్కి ముందు తర్వాత నా జర్నీ కంటిన్యూ అవుతుంది. ఓకే. ఐ ఆమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ స్క్రిప్ట్ దేర్ ఆన్ లొకేషన్. ఓకే ఓకే. ఏ సీన్ వచ్చినా రాజేంద్ర చూడు, ఇది ఓ పాట వచ్చింది చూడు, ఇంకోటి వచ్చింది చూడు. చిక్కమంగళూరులో సాంగ్ చేస్తున్నాం, అబీబీ అబీబీ అని చిరంజీవి గారితో సాంగ్. చిరంజీవి గారు లొకేషన్కి వచ్చారు. ఇక్కడ టాకీ జరుగుతున్నప్పుడు నేను లొకేషన్ లో ఉన్నాను, నా పార్టిసిపేషన్ అంతా ఆయన తెలుసు. నన్ను చూసి ఆశ్చర్యపోయాడు చిరంజీవి గారు. నువ్వేంటే అన్నాడు. అంటే సార్ పాట దగ్గర నువ్వేం పని నీకు అన్నాడు. ఎయిటర్ మోహన్ గారు అన్నారు, ఆయన రైటర్ కాదు సార్, నాకు నాతో పాటు జీవిస్తుంటాడు ఆయన, నిజంగా పాటలు కదా అచ్చరికి ఏ పని అని చెప్పాడు, నాతో పాటు ఉంటాడు అని చెప్పి. అలాగా ఓవరాల్ క్రియేటివ్ ఇన్ఛార్జ్ గా నేను ఆ సినిమాకు ఉన్నాను. అర్థమైందా మీకు? నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ ఎల్బి శ్రీరామ్. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే సార్. నెక్స్ట్ మీరు ఒక ప్రెస్టీజియస్ మూవీ మళ్ళా బన్నీ గారితో మీకు సెకండ్ మూవీ బద్రీనాథ్. సో బద్రీనాథ్ అనేది యాక్చువల్ గా మనకి ఇప్పుడున్న కాలంలో అంటే ఈ కలియుగానికి సంబంధించి ఆధ్యాత్మికమైన దాన్ని మిళితం చేస్తూ లౌకిక పవర్ ను తీసుకొచ్చే దానికి సంబంధించిన సినిమా అది. సో ఈ యొక్క కథ మీకు ఇది వినాయక్ గారు కదా సార్? ఇది అవును, అది ఆ కథ చిన్ని కృష్ణ గారిది. అది ఎలా అంటే అది నన్ను చుట్టుకుందా కదా. ఎందుకంటే నేను అడిగిరావుడు బి గోపాల్ గారికి చేస్తున్నప్పుడు బి గోపాల్ గారికి ఆల్రెడీ నరసింహనాయుడు ఇందిరా చేశాడు, చిన్ని కృష్ణ. అవునండి. వాళ్ళకు రిలేషన్షిప్ ఉంది. నన్ను పరిచయం చేసి ఇప్పుడు రాజేంద్ర కుమార్ మన కథ చేస్తున్నాడు అన్నప్పుడు ఆ కథకు ఆయన కూడా వినిపిస్తే ఆయన ఇన్పుట్ కూడా ఇచ్చాడు. తర్వాత నాకు కబురు పెట్టాడు ఎవరు, చిన్ని కృష్ణ గారు. అంటే నేను ఒక కొత్త కథ చేస్తున్నాను, మీరు నాతో ట్రావెల్ అవ్వాలి అంటే ఆయన ఏంటంటే ఒక 3 months 6 months ఒక పెద్ద యజ్ఞం మాదిరి చేస్తాడు. అలాగే సార్ అన్న, మేము టికెట్ వేస్తున్నాం, మనం ఢిల్లీ వెళ్తున్నాం, బద్రీనాథ్ వెళ్తున్నాం అని చెప్పి మమ్మల్ని మేమందరం కలిసి బద్రీనాథ్ వెళ్ళి ఆ స్క్రిప్ట్ రెడీ చేశాడు ఆయన. బద్రీనాథ్ స్క్రిప్ట్ అప్పుడు వినాయక్ గారు లేరు. నేను దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆయన కథ చిన్ని కృష్ణ గారు రెడీ చేశారు. తర్వాత అటు ఇటు ఇటు తిరిగిన తర్వాత అదే స్క్రిప్ట్ వినాయక్ గారి దగ్గరికి వచ్చింది. మళ్ళీ నేనే డైలాగ్ రైటర్ అయ్యాను దానికి. సో నాకు ముందు నుంచి ఆ స్క్రిప్ట్ తో పరిచయం ఉంది, ప్లస్ దానికి నేను డైలాగ్ రైటర్ కూడా అయ్యాను. అది చాలా సక్సెస్ అయింది. ఇప్పటికి కూడా బద్రీనాథ్ అనగానే దానికి ఉన్న ఆధ్యాత్మిక వాల్యూస్ అవన్నీ బద్రీనాథ్ మీరు రాశారా సార్ అంటారు కొంతమంది. ఎందుకంటే ఆ క్షేత్రం, అక్కడ తీసిన విధానం, ఆ క్యారెక్టర్స్, వినాయక్ గారు గొప్ప స్టోరీ, దాన్ని ఇంకా గొప్పగా వినాయక్ గారు తీయడం, చిన్ని కృష్ణ గారు వినాయక్ గారి కాంబినేషను బాగా జనానికి ఎక్కింది. అది అదే అల్లు అర్జున్. అవునండి. మళ్ళా మనం సెంటిమెంట్ వైపు వెళ్తే సో రాజా సార్ వెంకటేష్ గారిది. సో అది మోస్ట్లీ మొత్తం అంతా సినిమా అంతా ఒక సెంటిమెంట్ మీదే నడుస్తుంది 100%. సార్ దాంట్లో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి ఆ డైలాగుల విషయంలో? కానీ అది కథా డైలాగుల మీరు అది రీమేక్ పిక్చర్. అవునండి. అది విజయ్ చేశారు తమిళ్లో. అవునండి. అది హిట్. అది మన వెంకటేష్ తో పాటు తెలుగులో తీస్తున్నప్పుడు సౌందర్య గారు, నేను అవతల పక్కనే చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నాను, మనసు ఇచ్చి చూడు అది. సో నన్ను చౌదరి గారు, అప్పారావు గారు, సూపర్ గుడ్ చౌదరి గారు పిలిపించి దానికి డైలాగులు రాసే అవకాశం నాకు ఇచ్చారు. దాంట్లో ఏంటంటే అప్పట్లో ఆ సినిమా మీద సరైన ఒపీనియన్ లేదు కొంతమంది డైరెక్టర్స్ కి. అంటే తమిళ వర్షన్ లోనండి ఆ కథ మీద. బాత్రూమ్ లో వంటింట్లో లాక్ చేసి పెట్టడం, సినిమా అంతా వంటింట్లో జరగడం ఏంటి అని, అసలు ఏంటిది అసంబద్ధంగా ఉంది అని తమిళ్లో అంటే చూస్తారా తెలుగులో చూస్తారా అని అనుకున్నారు. తీసామని తీసినప్పుడు క్లైమాక్స్, దానికి క్లైమాక్స్ ప్రాణం. అవునండి. క్లైమాక్స్ లో ఒరిజినల్ సినిమాలో వాళ్ళు మంచి డైలాగ్ రాస్తారు కదా, దాని మీద నేను ఒక మంచి డైలాగ్ రాశాను. నేను ఏంటంటే
ఆకాశంలో ఉన్న గంగను భూమి మీదకి తీసుకొచ్చింది భగీరథుడైతే భూమి మీద ఉన్న నన్ను ఆకాశం అంత ఎత్తుకు చేర్చింది నా రాజా. రాజా, భగవంతుడు రాజా. డైలాగ్ నా కంట్రిబ్యూషన్. ఓకే ఓకే, అది మెచ్చుకున్నాను. నన్ను వెంకటేష్ కూడా చాలా బాగా రాశాను. ఒరిజినల్లో మించిన రాశా. అది చాలా మంచి డైలాగ్. అది తర్వాత కూడా చాలా మంది కోట్ చేస్తుంటారు. చాలా మంచి డైలాగ్ అది. అలాగా రాసినప్పుడు మీరు అడిగిన పాయింట్కి వస్తాను నేను. ఆ సినిమా ఏమాడుతుంది అనుకున్నారు, రిలీజ్ అయింది. నేను హైదరాబాద్లోనే ఉన్నా. పెద్ద టాక్ లేదు. స్లోగా ఉంటుంది అంటాను. మరుసటి రోజే నేను మా నెల్లూరు వెళ్ళాను. నెల్లూరుకి వెళ్తే అక్కడ అప్పటికి ఆల్రెడీ కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయి బ్లూ ఫిల్మ్ లాంటి సినిమాలు వేసుకునే ఒక రాధా థియేటర్ ఉంది. అక్కడ రిలీజ్ చేశారు దీన్ని. థియేటర్స్ లేక చూడండి, థియేటర్ కూడా బ్యాడ్ థియేటర్. నా తాపత్రయం నాది కదా. నేను ఈవినింగ్ షోకి థియేటర్ దగ్గరికి వెళ్ళా. వెంకటేష్ పిక్చర్ సౌందర్యం ఉంది, కొంచెం కళకళలాడుతున్నా జనం లోపల సింగిల్ థియేటర్. అని వాచ్మెన్ అప్పుడు 2 రోజులు అయింది రిలీజ్ అయ్యి. అక్కడ టికెట్ కట్ చేస్తాడే, ఆ దగ్గరికి వెళ్ళాను నేను. ఏంటి నేను రైటింగ్ ఏంటని చెప్పనండి. ఏం సినిమా ఏంటి పెద్ద అంటున్నారు, ఏం బాగాలేనట్టుంది అన్నాను నేను. సార్ అలా అంటున్నారు కానీ క్లైమాక్స్ బాగుంది అంటున్నారు సార్ అన్నాడు. 200 రోజులు ఆడింది అదే థియేటర్లో. క్లైమాక్స్ అంటే నాకు ఎక్కడ నమ్మకం వచ్చింది, క్లైమాక్స్ ఎక్కింది ఆడియన్స్ కి. చాలు లేడీస్ వచ్చేసారు. 200 days ఆడింది. మెయిన్ థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తో పాటు నటరాజ్ థియేటర్ ఉండేది సికింద్రాబాద్ లో, సెకండ్ థియేటర్. అక్కడ కూడా 200 రోజులు ఆడింది. ఎంత పేరు తెచ్చుకొచ్చిందో నాకు ఆ సినిమా. అది ఆ సినిమా ఉన్న పట్టు, రాజాలో ఉన్న పట్టు. సార్ ఇప్పుడు మీరు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు, అనంత. ఇది పాన్ ఇండియా మూవీ. దాని ట్రైలర్ కూడా నేను చూశాను. సో కాస్టింగ్ అయితే అసలు విపక్షమైన కాస్టింగ్. మన జగపతి బాబు గారు అయితే కానీ, సుహాసిని గారు అయితే కానీ, అండ్ కేరళ ఫేమస్ యాక్టర్. సో అసలు ఆ సినిమా, ఆ నేపథ్యం, అసలు ఎందుకు ఆ సినిమా ఏంటి అనేది ఒకసారి నాకు చాలా గొప్ప విషయం ఉండేది. మీరు అడిగారు అది నాకు, నేను ఐ అప్రిషియేట్ నిజంగా. మీరు వెరీ గుడ్ ఇంటర్వ్యూయర్. చాలా మంది నన్ను హైదరాబాద్లో చేశారు. మీ అబ్జర్వేషను, మీ సునిశ్చితమైన ఆ విశ్లేషణ ఎందుకు చెప్తున్నానంటే, ఇది సాయిబాబా మేము భక్తులం. నేను మా ఆవిడ మా అత్త మేమంతా పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తులం. ఓకే సార్. సురేష్ కృష్ణ గారు ఒకరోజు ఫోన్ చేశారు 6 months బ్యాక్. ఆయన మా డైరెక్టర్. తర్వాత ఇంకో సినిమా కూడా చేశాను, ఈటీవీ వాళ్ళకి చేశాను. అది అందరూ మనం ఒక పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాము, సాయంకాలం 4 గంటలకు గూగుల్ మీటింగ్, తమిళ రైటర్స్ వాళ్ళు వీళ్ళందరూ వస్తారు అన్నాడు. ఆయన పెట్టి టాబ్లెట్ పెట్టి రెడీ చేస్తున్నాను నేను. ఆయన వచ్చేసాడు, ఇంకొంచెం ఇటు పెట్టు, నీ ఫేస్ కనపడడం లేదు అంటున్నాడు. అది సెట్ చేయాలి కదా టాబ్లెట్. సెట్ చేశా. అవును నీ చేతికి ఏదో ఉంది ఏంటది అన్నాడు. ఈ ఉంగరం ఆయన కనపడింది. పుట్టపర్తి సత్యసాయిబాబా గారి ఉంగరం సార్. అవునా నువ్వు ఆయన భక్తుడు అన్నాడు. మా ఫ్యామిలీ అంతా ఆయన భక్తులు సార్ అన్న. నీకు గుడ్ న్యూస్ అన్నాడు. ఏంది, మనం చేయబోయే సినిమా పుట్టపర్తి సత్యసాయిబాబా. ఏమంటారండి దీన్ని? సూపర్ కోఇన్సిడెన్స్ అంటారా, స్వామి బ్లెస్సింగ్ అంటారా? అసలు నాకన్నా మా ఆవిడ అసలు సంతోషపడిపోయింది. ఆ పిక్చర్ ఆయన 3 భాషల్లో చేశాడు. వాళ్ళు ఏం చేశారంటే అండి, గిరీష్ కృష్ణమూర్తి గారని ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. మోర్ దాన్ దట్ హీ ఈజ్ ఏ బాబా డివోటీ. పుట్టపర్తి సత్యసాయిబాబా డివోటీ ఫర్ ది ఫాస్ట్ 40 years. వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, సెంటినరీ ఇయర్ ఈ సంవత్సరం పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు. ఆ శత జయంతి ఉత్సవాల్లో ఒక సినిమా మాదిరి తీసి బాబా గురించి ప్రెజెంట్ చేద్దామని ఆయన అనుకున్నాడు. సురేష్ కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు. తీసుకెళ్లారు అక్కడ పుట్టపర్తికి. అక్కడ రత్నాకర్ ఉంటాడు, మొత్తం ఆయన ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు బాగా తీస్తారు, మాకు తెలుసు, మాకు సినిమా చేసి పెట్టండి. కానీ మా షరత్ ఏంటంటే, ఇట్ నీడ్ నాట్ బి ఎ బయోగ్రఫీ ఆఫ్ సత్యసాయి బాబా. ఆయన క్యారెక్టర్ ఒకరెవరో వేషం వేసి నడుచుకుంటూ రావడం పోవడం మాకు ఇష్టం ఉండదు. బాబా గురించి చెప్పండి, ఆయన మెసేజ్, ఆయన స్పిరిట్, ఆయన ఏంటి, అలా రాయండి కదా, బయోగ్రఫీ అవి రాయొద్దు అని చెప్పారు. చెప్తే అప్పుడు ఈయన సురేష్ కృష్ణ గారు స్వామివారే రాయించాడు. ఒక 6 క్యారెక్టర్స్ వేరియస్ ఫీల్డ్స్ లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చింది, ఎలాంటి ఉపద్రవం వచ్చింది, స్వామి వారిని ఎలా ఆదుకున్నాడు, వాళ్ళందరూ
బాబా డివోటీస్ ఓకే అని 6 మందిని తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నిటిని చూపిస్తూ వచ్చి ఒకే సాంగ్ యాంథమ్ సాంగ్ అని లాస్ట్లో ఒక సాంగ్ మాత్రమే పెట్టి వీళ్ళ 6 సిచ్యువేషన్లో టర్బులెన్స్ వస్తుంది కదా, టెన్షన్, 6 బ్యాక్గ్రౌండ్ బిట్ సాంగ్స్ పెట్టి రెడీ చేశాడు. దానికి నేను తమిళ్లో పా విజయ్ అనే అతను మాటలు పాటలు రాశాడు, తెలుగుకు నేను రాశాను. నా అదృష్టం, స్వామి దీవెన, మా డైరెక్టర్ నా మీద ఉన్న నమ్మకము, 6 బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ నేను రాశాను. గీత రచయితగా కూడా, గీత రచయితగా నేను గీత రచయిత ఏంటి అని అన్నాడు. మెయిన్ సాంగ్ సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారి చేత రాయించాడు, మా సోదరుడే తమ్ముడు లాంటి వాడు. ఆ పాట నేనే పాడించాను బాంబేలో హరిహారం చేత. తర్వాత ఈ బిట్ సాంగ్స్ వచ్చినప్పుడు నువ్వు కథ తెలుసు కదా, నీకు సిచ్యువేషన్ లో నుంచి రాయాలి కదా నువ్వు, బిట్ సాంగ్స్ అన్ని నా చేత రాయించాడు. ఆ ఆశీర్వాదం ఎంత దూరం పోయిందంటే సాంగ్స్ అన్ని అయిన తర్వాత ఒకరోజు మళ్ళీ ఫోన్ చేశాడు రాజేందర్. 6th బిట్ సాంగ్ ఏంటంటే కొత్తగా ఒక సిచ్యువేషన్ పెట్టి, మీరు చూడండి సినిమా చాలా బాగుంటుంది, కొత్త సిచ్యువేషన్ లో అది పెట్టాడు. అది రాసి పంపించారు. మళ్ళీ ఫోన్ చేశాడు, నేను సినిమా హాల్లో ఉన్నాను, దురంధర్ సినిమా చూస్తున్నాను, రామకృష్ణ 70mm లో, రాజేందర్ ఒక ఎమర్జెన్సీ అన్నారు. ఏం సార్ అన్నా, ఈ 6వ బిట్ సాంగ్ కి సమీర్ దొరకడం లేదు, ఒరిజినల్ రైటర్ హిందీ పెద్ద రైటర్ అండి సమీర్ అంటే నెంబర్ 1 రైటర్, ఆ బిట్ సాంగ్ నువ్వు రాయన్నాడు. మీరు నమ్ముతారా? అదేంటి సార్ నేను రాయడం ఏంటి సార్ అన్నాడు. నువ్వు రాయవయ్యా, రాస్తావు నువ్వు అన్నాడు. దానికి ఎందుకు అన్నారు అనేది మళ్ళీ చెప్తా. సినిమా థియేటర్లో ఉన్నాను నేను, నువ్వు అర్జెంట్గా రాసి పంపించాలన్నాడు. పంపిస్తే నాకు అలవాటే ఇది. రోడ్డు మీద స్పాట్లో డైలాగ్ రాసిన సందర్భాలు ఉన్నాయి. ఒక సినిమాలో ఓడిపోయిన మనిషికి ఒంటరితనాన్ని మించిన ఓదార్పు లేదు అని చెప్పి డైలాగు షార్ట్ గ్యాప్ లో స్పాట్ లో చెప్పా. ఆ సినిమా పేరు అది వద్దు, స్పాట్ లో చెప్పా డైలాగ్. నేను తప్పదు అంటే నా గొప్పతనం కాదు, చెప్పి తినాలండి. ఇప్పుడు మిమ్మల్ని పిలుచుకొచ్చారు, సడన్ గా ఎవరో రాజేంద్ర కుమార్ వస్తున్నాడు, అతను ఇంటర్వ్యూ చేయమన్నారు, మీరు ప్రిపేర్ అవ్వాలిగా, మీకు టైం ఉందా? లేదుగా, మీరు ప్రిపేర్ అయ్యారుగా. గొప్పగా నన్ను అలాగా ఏ ఫీల్డ్ లో వాళ్లకు ఇలాంటి ఎగ్జిజెన్సీస్ వస్తుంటాయి. అలా అని చెప్పి నేను బయటకు వచ్చి నా కారులో కూర్చొని సినిమా మధ్యలో నుంచి కుస్తీ పట్టి తెలుగులో రాసిన సిచ్యువేషన్ మీటర్ అన్ని నాకు తెలుసు కదా, హిందీలో రాశాను నేను. అది ఉంది ఇప్పుడు హిందీలో, హిందీ లాంగ్వేజ్ లో కూడా పాట రాశాను. దానికి కారణం ఏమిటంటే క్వశ్చన్ టు ఆన్సర్ మీరు అడిగా అనుకోండి నన్ను. ఫస్ట్ మీరు ఏ సినిమా వర్క్ చేశారు, ఏం రాశారు అని అడిగితే నేను ఏం చెప్పాలి తెలుసా? ఫస్ట్ నేను హిందీ డైలాగ్ రాశాను, హిందీ సినిమా జాగృతి అని చెప్పాలి మీకు ఆన్సర్. తెలుసా? ఎందుకంటే ఇలాగే బాంబేలో వెళ్తున్నాం, సురేష్ కిట్ గారు షూటింగ్ లో కూర్చొని మేము స్క్రిప్ట్ రెడీ చేసామని చెప్పా కదా మీకు. దాంట్లో జాగృతి అనే సినిమాలో మీకు ఎప్పుడైనా ఓపుకుంటే కొట్టే వస్తుంది, సల్మాన్ ఖాన్ హీరో, పునీత్ సార్ అతనికి పెద్ద మనిషి, వీడు దెబ్బతినిపోతే వీడిని ఇన్స్పైర్ చేస్తాడు అడవిలో. వేసి నువ్వు పొడిచేయాలరా, చంపేయాలరా, నువ్వు రావాలరా అని చెప్పి సీన్ ఉంది. ఒరిజినల్ రైటర్ అది నెంబర్ 1 రైటర్ హిందీలో, వాళ్ళు ఏదో రాశారు. రాజేందర్ నువ్వు ఈ డైలాగ్ రాయన్నాడు ఈయన. హిందీలో నేను రాయడం ఏంటి సార్ అన్న, నువ్వు రాయి, ఏ లాంగ్వేజ్ ఏముంది, కంటెంట్ రాయి, అది మనం చూసుకుందాం, హిందీలో మా పెద్ద విషయం కాదు కదా అన్నాడు. అప్పుడు ఆ సీన్ రాశాను నేను. నేను రాసిన సీన్ ఉంది ఇప్పుడు ఆ సినిమాలో. అంటే నేను ఒరిజినల్ గా ఫస్ట్ డైలాగ్ రాసింది హిందీ సినిమాకు. అది ఎంత మంచి మ్యాటర్ అంటే, ఆ డైలాగ్ ఏంటంటే, మొన్న నేను ఈటీవీ ఇంటర్వ్యూ చెప్తే 10 మంది నాకు ఫోన్ చేసి చాలా మంచి మ్యాటర్ అయ్యా అని పెద్ద పెద్ద వాళ్ళు అన్నారు. ఏంటంటే మ్యాటర్, మై నహీ చాహతా హూ కి తూ అభిమన్యు బనే, मैं चाहता हूं कि तू अर्जुन बने जो कभी किसी से हारा नहीं. దాని మీనింగ్ ఏంటంటే, నువ్వు అభిమన్యుడైపోవడం నాకు ఇష్టం లేదు. అభిమన్యుడు ఏమైపోయాడు? మరణిస్తాడు కదా. నువ్వు అర్జునుడు కావాలి. ఎవరు అర్జునుడు? ఎప్పుడు ఎవరి చేత ఓడించబడని అర్జునుడు. అది మహాభారతంలో ఒక రికార్డు ఉంది. అర్జునుడు చెప్తే మిగతా అందరూ ఏదో ఒక సందర్భంలో ఓడిపోయిన వాళ్ళు. భీష్ముడు ఓడిపోయాడు, భీముడు ఓడిపోయాడు, ద్రోణుడు ఓడిపోయాడు, కర్ణుడు చాలా సార్లు ఓడిపోయాడు. అసలు ఓటమి, అందుకనే విజయుడు అంటారు అతను. ఓటమి నేను వాడెవరు? అర్జునుడు. ఎంత డెప్త్ కంటెంట్ అది అంటే రాశా, ఆయన తెలుసు ఆ సంగతి. కాబట్టి ఆ రోజు నా చేత ఆ డైలాగ్ సురేష్ కృష్ణ ద్వారా స్వామి హిందీలో కూడా నా చేత ఒక పాట, అదే బిట్ సాంగ్ రాశా. అది అయిపోయింది. లాస్ట్ విషయం చెప్తాను, స్వామి బ్లెస్సింగ్. లొకేషన్ ఫ్లైట్ లో సీన్ ఒకటి ఉంది, టర్బులెన్స్ వస్తుంది, బయట జగద్బాబు లోపల కూర్చో ఉంటాడు,
స్వామిని తలుచుకుంటాడు. ఆ స్వామి అలా మేఘాల్లో కనపడతాడు. స్వామి అంటే సత్యసాయిబాబా గారు. అందరూ టెన్షన్ పడుతుంటే ఫ్లైట్ స్టడీ అయిపోతుంది. అంటే స్వామి కాపాడాడు, అది నిజంగా జరిగింది అని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అది షూటింగ్ చేస్తున్నాడు. నేను వెళ్ళాను రామోజీ ఫిల్మ్ సిటీ లొకేషన్ లో, నేను ఉంటాను కదా. అయితే రాజేందర్ నువ్వు దాదా ఆ దేవత బాబు పక్కన కూర్చో అన్నాడు. నేను సార్ అన్నా, సరదాగా నీ చేత వేషం వేద్దాం అనిపిస్తుంది, నీకు ఎక్కడ బాగుంది అన్నాడు. సరే సార్ కూర్చుంటే ఏం లేదు, అతని ఊరికే పలకరించి సార్ మీరు బిజినెస్ మెన్నా, నేను ఐఎమ్ సార్ మీరు గ్రేట్ సార్ అని చెప్పి దేవుడు లేడు అని చెప్పి మాట్లాడు. చివరిలో దేవుడు ఉన్నాడు, ఒప్పుడు సరదాగా చేద్దాము, ఏదో ఒకటాను ఆయన ఒకటాను ఈయన ఒకటాను, పేపర్ మీద ఏం లేదు, ఆయన ఒకటి అందించాను చేసావు క్యారెక్టర్. ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు అంటే సినిమా విజువల్ మీడియం కొంత పవర్ ఏంటంటే, నేను ఇన్ని సినిమా రాస్తే చూసి ఫోన్ చేయని వాళ్ళు కూడా మా బంధువుల్లో కానీ బ్యాంక్ వాళ్ళు కానీ మీ ఒకటి వాళ్ళు కానీ ఫోన్ చేసి సార్ అనంత సినిమా చూసాం సార్, మీరు భలే ఉన్నారు సార్, బిగినింగ్ ఎపిసోడ్లో మీరు భలే యాక్ట్ చేశారు. అది ఎక్కువ నాకు తీసుకొచ్చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోతారు. క్యామియో రోల్ అది సరదాగా వేయించాడు ఆయన. కానీ అక్కడ ఉన్న సందర్భంలో అంటే చాలా మంది ఎందుకన్నారంటే చాలా మంది రైటర్స్, ఇప్పుడు కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు సార్, అవునవును ఆయన రైటర్ అయ్యి ఎల్బి గారు అందరూ అలా అవుతున్నారు కదా షో. సో సరదాగా మీరు నేను మీ ద్వారా మన ప్రేక్షకులకు అందరికీ చెప్తున్నాను, నా గురించి కాదు, పుట్టపర్తి సత్యసాయిబాబా అన్నది ఒక గొప్ప జీవితం, గొప్ప సేవా సందేశం. 100 ఏళ్ళుగా ఆయన ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన గురించి కొత్తగా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పవిత్రమైన ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని సురేష్ కృష్ణ గారు డైరెక్టర్గా, నేను రైటర్గా, జగతి బాబు సుహాసిని వీళ్ళందరూ చేసి అనంత అన్న సినిమా రిలీజ్ అయింది. జియో హాట్స్టార్లో రిలీజ్ అయింది. యూ వోంట్ బిలీవ్ ఇట్, 10 రోజుల పాటు నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది. సూపర్. తెలుగు తమిళ్లో. అవునండి. 10 రోజుల తర్వాత 3rd ప్లేస్కి వచ్చింది. అంటే వేరే కొత్త సినిమాస్ వచ్చాయి కాబట్టి చాలా ట్రెండింగ్ అయ్యి భక్తులు ఎంత బాగా చూసారో చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మీరందరూ జియో హాట్స్టార్లో ఉంది అనంత మూవీ చూడండి. ఇది అండి మన ప్రముఖులతో పరిచయంలో డాక్టర్ రాజేంద్ర కుమార్ గారితో ఇంటర్వ్యూ. సార్ నేను ఒకటే విషయం చెప్తాను, మనకి తెలియని రచయితలు ఎంతో ప్రతిభావంతులు తెర వెనుక చాలా మంది ఉంటారు. కానీ ఒకసారి మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఈ సినిమాలో డైలాగులు ఈయన రాశారా, ఈ స్టోరీ ఈయనిచ్చారా, లేకపోతే ఇది ఈయనిచ్చారా అని అనిపిస్తుంది. అంటే సరస్వతి ముఖే సరస్వతి అంటారు కదా, మనం వెళ్తే కానీ తెలియదు. కొంతమంది తెర ముందుకు వచ్చే ప్రతిభావంతులైతే తెర వెనుక సార్ లాంటి ప్రతిభావంతులు చాలా మంది ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, సో కొంతమందికి ఫేస్ తో పాటు ఉంటే కొంతమంది మాటల ద్వారా వాళ్ళ యొక్క లబ్ధ ప్రతిష్టలు అవుతారు. ఇలాంటి లబ్ధ ప్రతిష్టల్ని పరిచయం చేయటమే ఈ జీకే డిజిటల్ న్యూస్ ప్రముఖులతో పరిచయం. ఈ రోజున మన స్టూడియోకి వచ్చి ఆయన యొక్క సినిమా విశేషాలు, ఆయన పర్సనల్ విశేషాలతో పాటు ఈ అనంత అనే మూవీ ఏదైతే సత్యసాయిబాబా గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అయిందో, సో దాంట్లో కూడా వారు పనిచేయడం జరిగింది. ఇది పాన్ ఇండియా మూవీ కింద రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమాని కూడా చూడమని వారు కోరుతున్నారు. అలాగే మనం అనుకుంటాము కొంతమంది సూపర్ స్టార్లు ఎవరైతే బ్లాక్ బస్టర్ స్టార్లు ఉంటారో ఆ సినిమాలో పనిచేస్తేనే వాళ్ళు రచయిత కింద గుర్తించబడుతున్న ఈ రోజుల్లో సార్ అలాంటి సినిమాలు చాలా చేశారు. బన్నీ గారితో చేశారు, పవన్ కళ్యాణ్ గారితో చేశారు, అండ్ సుమన్ గారితో చేశారు. దేవుళ్ళు సినిమా, దేవుళ్ళు అనే సినిమా అల్టిమేట్ మూవీ అది, దాంట్లో చేశారు. కామెడీ సినిమా మన క్షేమంగా వెళ్ళే లాభంగా రండి చేశారు. సో ఇలాంటి మూవీస్ అన్నిటికీ సార్ వర్క్ చేశారు. అలాంటి ఒక ప్రముఖ వ్యక్తిని ఈరోజు స్టూడియోలో నా ద్వారా పరిచయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో వారికి స్టూడియో తరఫున, గోపీకృష్ణ అధినేత రమణ గారి తరఫున అండ్ అందరి తరఫున నేను వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తిని మాకు పరిచయం చేసిన సుబ్బరాయ శర్మ గారికి ఈ కెమెరా తరఫున కూడా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.